హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే మీ ముందు రావడం జరిగింది. ఈ రోజు కూడా మార్కెట్లో నథింగ్ మచ్ అనమాట అండి, సైడ్ వేస్ యాక్షన్. వన్స్ అగైన్ మార్కెట్లో వీక్నెస్ కనిపించింది అనమాట అండి. కొంచెం ఇట్ ట్రై టు గో హయ్యర్ అనమాట అండి, అటెంప్ట్ అయితే జరిగింది. బట్ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది కదండి. గ్యాప్ అప్ ఓపెనింగ్ సస్టైన్ అవ్వలేదన్నమాట అండి. ఇట్ స్ట్రగుల్ టు హోల్డ్ ఎట్ ద హయ్యర్ లెవెల్ అనమాట అండి. హయ్యర్ లెవెల్స్ దగ్గర హోల్డ్ అవ్వలేకపోతుంది అనమాట అండి. ఖచ్చితంగా క్లియర్ కట్ రిజెక్షన్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అనమాట అండి. క్లియర్ కట్గా రిజెక్షన్ అయితే రావడం జరిగింది, రైట్. అయితే కొసమరి పెట్టింటే మేబీ ఇంట్రాడే కవరేజ్ అవ్వచ్చు, లేదంటే ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి ఆ ప్లే అవ్వచ్చు. లాస్ట్లో మాత్రం కొంచెం వాల్యూమ్ తోటి ఒక బౌన్స్ అయితే రావడం జరిగిందనమాట అండి. రేపు కూడా మేబీ గ్యాప్ అప్ వచ్చి మళ్ళీ రివర్స్ అవుతుందా, లేదంటే 22,100 మార్క్ ఏదైతే ఉందో అది దాన్ని దాటుకుని వెళ్ళగలుగుతుందా నిఫ్టీ అనేది, దట్ ఈజ్ టు బి వాచ్డ్ అనమాట అండి. ఓకే, ఆ లెవెల్ దాటాలన్నమాట అండి. దట్ ఈస్ 22,100 లెవెల్ దాటితే మళ్ళీ అగైన్ ఇట్ కెన్ రీచ్ న్యూ లైఫ్ టైమ్ హైస్కి ఇంకా ఫర్దర్గా ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం సైడ్ వేస్గా ఉంది. ఈవెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం మార్కెట్ సైడ్ వేస్ కింద డల్లగానే ట్రేడ్ అవ్వడం అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, రైట్. అండ్ నిన్న మీకు ఒక లైన్ నేను ఆల్రెడీ డ్రా చేయడం జరిగింది ఫ్రెండ్స్. దట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినంత వరకు ఒక లెవెల్ నేను అరౌండ్ 46,000 దగ్గర ఒక లైన్ డ్రా చేయడం జరిగింది కదా. హెడ్ అండ్ షోల్డర్ యొక్క ఏదైతే ఒక షోల్డర్ లెంత్ ఏదైతే ఉందో దాని వాల్యూ సుమారుగా 46,000 దగ్గర అని చెప్పి నేను డ్రా చేయడం జరిగింది కదండి. ఆ 46,000 దగ్గర నుంచే గ్యాప్ అప్ వచ్చింది, కానీ ఆ లెవెల్ దగ్గర లుక్ ఎట్ దిస్ రిజెక్షన్, రైట్. ఆ లెవెల్ టచ్ అవ్వడం జరిగింది, ఇట్ థ్రోన్ బ్యాక్, కిందకి వచ్చేయడం జరిగింది అనమాట. ఎట్ ద సేమ్ టైమ్ అగైన్ ఇట్ టుక్ ద సపోర్ట్ 45,600 అరౌండ్ 590 లెవెల్స్ దగ్గర మళ్ళీ సపోర్ట్ వచ్చి వెళ్ళింది. ఓవరాల్గా కన్సాలిడేషన్ సైడ్ వేస్ మార్కెట్ కిందే ఉండడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ డేటా అప్డేట్ అయిందో లేదో చూద్దాం. ఇన్స్టిట్యూషన్స్ డేటా వస్తే కనుక 1,690 కోట్లు ఎఫ్ఐఐస్ సెల్ చేయడం జరిగింది. డిఐఎస్ 327 కోట్లు బయ్యింగ్ అయితే చేయడం జరిగిందనమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్, ఇది ఇంకా ఐ థింక్ అప్డేట్ అవ్వలేదు అనుకుంటానండి. అడ్వాన్స్ డిక్లైన్, లెట్ మీ చెక్ వన్స్ అగైన్. అడ్వాన్స్ డిక్లైన్ డేటా, ఎస్, రైట్, ఎగ్జాక్ట్ బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట అండి. నిఫ్టీ 50లో కానీ 500లో కానీ మీరు చూడొచ్చు అనమాట, బ్యాలెన్స్డ్గా ఉంది. బట్ కానీ చాలా సెక్టర్స్ లైక్ షుగర్ స్టాక్స్లో మంచి స్ట్రెంత్ కనిపించింది అనమాట అండి. అదేవిధంగా కొన్ని హోటల్ స్టాక్స్, హాస్పిటాలిటీ గురించి ఆల్రెడీ నేను లాస్ట్ 1 వీక్ నుంచి చెప్తున్నాను కదండి. లైక్ ఏహెచ్ అసోసియేట్ హోటల్ వండర్ఫుల్ మూవ్ అనమాట అండి ఈరోజు. అలా కొన్ని సెలెక్టెడ్ సెక్టర్స్లో చాలా మొమెంటం అయితే జరుగుతుందన్నమాట అండి. ఆ సెలెక్టెడ్ పాకెట్స్ మనం ఐడెంటిఫై చేయడం అనేది అది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ అండ్ ఆటోమొబైల్ కూడా, మారుతి కానివ్వండి, జమ్నా ఆటో, కొన్ని ఆటోమొబైల్ స్టాక్స్ కూడా వండర్ఫుల్గా పెర్ఫామ్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి, రైట్. గ్లోబల్ ఇండిసెస్లో హ్యాంగ్సెంగ్ మీరు చూడొచ్చు అనమాట అండి, ఫ్లాట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. అండ్ ఇండియా విక్స్ ఇట్స్ స్లైట్లీ డౌన్ అనమాట అండి. బట్ స్టిల్ 15 అంటే కొంచెం ఎలివేటెడ్ కిందే, స్లైట్లీ అబౌవ్ దాన్ నార్మల్ అనమాట అండి. ఓవరాల్గా గ్లోబల్ ఇండిసెస్ నథింగ్ స్పెసిఫిక్ అనమాట అండి, స్పెసిఫిక్గా ఏమీ లేదు. అండ్ విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ సెక్టర్ అనాలిసిస్. ఏ సెక్టర్ ఎలా పెర్ఫార్మ్ చేసిందో చూద్దాం. పిఎస్యూ బ్యాంక్ అనమాట అండి. వన్స్ అగైన్ నిన్న మీకు ఆల్రెడీ నేను షేర్ చేయడం జరిగింది, కొన్ని స్టాక్స్ని ఆల్రెడీ హోల్డ్ చేశాను. ఈ రోజు కూడా స్టిల్ నేను ఇంకా యాడ్ కూడా చేయడం జరిగింది అనమాట అండి. పిరమిడింగ్ చేస్తానని చెప్పాను కదా. లుక్ ఎట్ దిస్ బ్యూటీ, రైట్. వాట్ ఎ క్రేజీ రన్ అనమాట అండి, రైట్. 50 నుంచి ఆల్మోస్ట్ 80 అంటే లైక్ 40% కైండ్ ఆఫ్ రిటర్న్ అనేది ఇది మ్యాటర్ ఆఫ్ 3-4 డేస్లోనే డబల్ అయిపోతుందా అన్నట్టుగా మొమెంటం చూస్తే క్రేజీ మూవ్ అనేది కనిపిస్తుంది అనమాట అండి. బొలింజర్ బ్యాండ్ వాక్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఆల్మోస్ట్ అప్పర్ సర్క్యూట్కి వెళ్ళి మళ్ళీ కొంచెం రిలీజ్ అవ్వడం జరిగిందనమాట అండి. అండ్ ఇంకా చాలా లైక్ క్లోజింగ్ టైంకి మేము చెక్ చేస్తే యాక్చువల్గా కొన్ని ల్యాక్స్ ఆఫ్ లైక్ క్వాంటిటీ ఇంకా బయ్యింగ్ సైడ్ ఉందన్నమాట అండి, రైట్. దట్ ఇండికేట్స్ అనమాట అండి ఈ మొమెంటం కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా యూకో బ్యాంక్ మీరు చూడొచ్చు, అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ చూడొచ్చు. ఇలా బ్యాంకింగ్ స్పేస్ చూసారు కదా, ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్ ప్యాక్ ఏదైతే ఉందో అందులో ఎక్సెప్ట్ 1 or 2 స్టాక్స్ చాలా మొమెంటం, ఇంక్లూడింగ్ జైంట్ పిఎస్యూ బ్యాంక్, ఎస్బీఐ కూడా మంచి బ్రేక్అవుట్ లెవెల్కి వెళ్ళడం జరిగిందనమాట అండి, రైట్. ఈ విధంగా సెలెక్టెడ్ స్టాక్స్లో, సెలెక్టెడ్ సెక్టర్స్లో వండర్ఫుల్ మొమెంటం, ఎక్స్ట్రాడినరీ మొమెంటం అనేది కంటిన్యూ అయితే అవుతుందన్నమాట అండి. అండ్ వన్స్ అగైన్ ఐటీ, మళ్ళీ అగైన్ ఐటీలో కొంచెం నీరసం వచ్చిందనమాట అండి. ఐటీ ఇండెక్స్ కొంచెం నెగిటివ్గానే 1% దాకా ఈరోజు పడడం జరిగిందనమాట అండి. అదర్ దాన్ దట్ మిగతా ఇండిసెస్ అన్నీ కూడా బాగానే ట్రేడ్ అవ్వడం జరిగిందనమాట అండి ఫ్రెండ్స్, రైట్. అండ్ నిన్న ఏవైతే మనం కొన్ని స్టాక్స్ డిస్కస్ చేసాం, కొంచెం
కొంచెం డిసప్పాయింటింగ్ ఉన్నాయి. బట్ స్టిల్ విత్ ఇన్ అవర్ రేంజ్ అనమాట అండి. సో ఇంకా స్టాప్ లాస్ దగ్గరికి రాలేదు కదా. ఇట్ మే రీటెస్ట్ లెవెల్ ఈక్వల్ వాల్యూమ్తో రావడం జరిగింది. బట్ 193 దగ్గర రీడింగ్టన్ ఉందన్నమాట అండి. ఇఫ్ ఇట్ 185 కిందకి వచ్చేస్తే ఐ విల్ ఎగ్జిట్ అనమాట అండి. డిస్క్లైమర్ ఐఎమ్ హోల్డింగ్ అనమాట అండి. ఓకే. అండ్ ఈరోజు నేను ఆల్రెడీ మీకు ఇందాక చెప్పినట్టుగా ఈరోజు ఐ హ్యావ్ 3 స్టాక్స్ అనమాట అండి ఫర్ స్టడీ పర్పస్. ఫస్ట్ వచ్చి ఈఏహెచ్ అసోసియేట్ టోటల్ అనమాట అండి. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ ఇక్కడ ఎప్పుడైతే డ్రాయింగ్ ఉందో డెఫినెట్గా నేను మీతో డిస్కస్ చేసినట్టు అనమాట అండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వండర్ఫుల్ కన్సాలిడేషన్, మంచి రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఉందని చెప్పి, అండ్ ఇక్కడ ఛానల్ అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ ఉందని చెప్పి మీకు షేర్ చేయడం జరిగింది. ఈ ఛానల్ టార్గెట్ అయితే ఈరోజు రీచ్ అయిపోవడం జరిగింది. అండ్ సో ఇంకా ఓన్లీ ఈ కప్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఈ కన్సాలిడేషన్ ప్యాటర్న్ ఏదైతే రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని ప్రకారం టార్గెట్ అయితే 4 డిజిట్స్ అనమాట అండి. సో 4 డిజిట్స్కి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఎర్నింగ్స్ టైం సీజన్లో విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్ తోటి మొమెంటం కంటిన్యూ అయింది. దట్ ఇండికేట్స్ అనమాట అండి క్లియర్ కట్ స్ట్రెంత్ ఉంది కౌంటర్లో అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. రైట్. నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ విశాఖ ఇండస్ట్రీస్ అనమాట అండి. సో విశాఖ ఇండస్ట్రీస్ కూడా మీరు చూడవచ్చు. ప్రీవియస్గా ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ కైండ్ ఆఫ్ డిసెండింగ్ ట్రయాంగిల్ అనమాట అండి బ్రేక్అవుట్ వచ్చింది. అండ్ ట్రయాంగిల్ టార్గెట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ అగైన్ నౌ ఇట్ ఈస్ సెట్ ఫర్ అనదర్ బ్రేక్అవుట్ అనమాట అండి. సో అది జస్ట్ బ్రేక్అవుట్ అవ్వాలి. 165 దాటితే మంత్లీ టైం ఫ్రేమ్లో కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లాగా మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో దట్ ఈజ్ మంత్లీ టైం ఫ్రేమ్ అంటే 6 months మినిమం టైం హారిజన్ తోటి ఎవరైనా ఉంటే సో టార్గెట్స్ అవి కొంచెం పెద్ద టార్గెట్స్ ఉండి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట అండి. ఓకే. టైం ఫ్రేమ్ ఎక్కువ ఉంటుంది. సో టార్గెట్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట అండి. రైట్. అది విశాఖ ఇండస్ట్రీస్ అనమాట అండి. లుక్ ఎట్ దీస్ వాల్యూమ్స్ అండి. సో ఎర్నింగ్స్ ముందర యాక్చువల్గా సంబడీస్ గ్రాబింగ్ లైక్ ఎనీథింగ్ అన్నట్టుగా సో మీరు ప్రైస్ యాక్షన్ బట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే. అండ్ కమింగ్ టు ఏబీ క్యాపిటల్. రైట్. సో ఏబీ క్యాపిటల్లో మీరు చూస్తే కనుక ఈ స్టాక్ కన్సాలిడేషన్ అవుతుంది, లైక్ ఫ్లాగ్ ప్యాటర్న్ వస్తుంది, బ్రేక్అవుట్ అవుతుంది. రైట్. సో ప్రీవియస్గా కూడా యాక్చువల్గా కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ అని కంటే సో మీరు ఇక్కడ కరెక్ట్గా కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా కైండ్ ఆఫ్ ఫ్లాగే అనమాట అండి. రైట్. మల్టిపుల్ ఇన్స్టెన్సెస్లో ఈ స్టాక్ యొక్క నేచర్ చెప్తా ఉంటాను కదా ఫ్రెండ్స్. ఒక్కొక్క స్టాక్ యొక్క బిహేవియర్ ఒకలా ఉంటుంది అనమాట అండి. ఒక డౌన్వర్డ్ ఛానల్ మీరు చూడొచ్చు అనమాట. స్లోపింగ్ ఛానల్ బ్రేక్అవుట్ వచ్చింది, మంచి మూమెంట్ వచ్చింది. మళ్ళీ డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చింది, టార్గెట్ రీచ్ అయింది. రైట్. మళ్ళీ స్టాక్ కన్సాలిడేషన్ అయింది, డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్, అండ్ అగైన్ ఇట్ గేవ్ బ్రేక్అవుట్. రైట్. మళ్ళీ ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది అనమాట అండి. అండ్ మేబీ టార్గెట్స్ దిస్గా వెళ్ళే ఛాన్సెస్ ఇంకా మంచి లైక్ 250 లెవెల్స్కి వెళ్తుందేమో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. ఓకే. స్టడీ చేయండి ఫ్రెండ్స్. దీస్ ఆర్ ద స్టాక్స్ ఫర్ యూ గైస్. ఈ వీక్ ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ 6 స్టాక్స్ డిస్కస్ చేయడం జరిగింది కదా. అండ్ బిఫోర్ కంక్లూడింగ్ ద వీడియో కంక్లూడ్ చేసే ముందర ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట అండి. రేపు యాక్చువల్గా ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ వీడియో అనమాట అండి. ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ ఏ కాన్ఫరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి నేను అటెండ్ అవుతున్నాను అనమాట అండి. సో మీకు అందరికీ నేను షేర్ చేశాను కదా ఫ్రెండ్స్. ఐఎమ్ యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనమాట అండి. ఓకే. సో దానికి సంబంధించి ఐఎమ్ కమింగ్ టు విశాఖపట్నం, వైజాగ్లో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందన్నమాట అండి. సో రేపు ఐ విల్ బి దేర్. సో అందువల్ల రేపు వీడియో అనేది ఉండదన్నమాట అండి. ఓకే. సో అది అందువల్ల ఐ వాంట్ టు పుట్ అప్ దట్ వన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో అది ఆ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.